అందరికీ నమస్కారము. ఇంకా మనము ఇలాంటి స్నాక్స్ ఎన్నో రకాలు ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్, అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు ఒక బఠానీ కొంచెం ఆయిల్లో వేస్తే శనగలు కొద్దిగా పటపట అంటే కానీ ఇంక ఇవైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు నీట్గా వేగిపోతే ఎన్ని కిలోలైనా ఎన్ని కేజీలైనా వేయించేసుకోవచ్చు. ఈ జ్యూస్ అయితే మనము జింజర్ సోడా తాగినట్టు ఉంటుంది. అదే ఫ్లేవరు మనకు అలానే పనిచేస్తుంది. 4 క్యారెట్లు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక గుప్పెడు కట్ట అంతా కొత్తిమీర వేసుకోవాలి. 3 మిరియాలు, కొంచెం నిమ్మరసము, ఇంకా దీంట్లోనైతే పటిక బెల్లం మిశ్రీ అనేది ఉంటుంది కదా, అదైతే దంచి వేసేసాము. పెద్ద గడ్డల్ని చిన్న ముక్కల్లా కట్ చేసి కొట్టేసి వేసాము. ఈ జ్యూస్ క్యారెట్ జ్యూసే కదా అని అనుకోకుండా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనకు తాగగానే మంచిగా వస్తుంది. ఇంకా అన్నం జీర్ణం కాని వాళ్ళకైతే తొందరగా జీర్ణం అయిపోతుంది ఈ జ్యూస్ వాడడం వల్ల. ఇంకా కొంచెము పైత్యంలాగా కళ్ళు తిరుగుడు ఇట్లా కూడా తగ్గిపోతుంది. ఇంక ఇవి వేసేసుకొని గ్రైండర్కి వేసి కొంతసేపు ఇలా వాటర్ పోసేసుకోవాలి. మనకు 2 గ్లాసులు అయ్యేటట్టు చూసుకోవాలి. 4 క్యారెట్లు, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు. ఇంకా దీన్ని వడబోయకూడదు, ఇలానే తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి. కొంచెం తేనె వేసేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇది స్మెల్ కానీ మనకు తాగినప్పుడు కానీ జింజర్ సోడా, గోలీ సోడా తాగినట్టు ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని వారానికి ఒకసారో 2 సార్లు 15 రోజులకు ఒకసారో తాగడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. మనకి ఇలాంటి స్నాక్స్ చాలా వీడియోస్ ఉన్నాయి. పిల్లలకి ఈజీగా స్కూల్ నుండి రాగానే మంచి మంచి స్నాక్స్ చేసి పెట్టవచ్చు ఈజీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.